ఇవిగోండి మీకు చూపించాను కదా, దాంట్లోంచి మేము ఒక 5 కట్టలు తీసుకున్నాము. జాగ్రత్తగా కడిగానండి, ఎర్రమట్టి ఎంత పోయే వరకు. సింపుల్గా ఇవి ఎలా చేయాలో కర్రీ చూపిస్తాను, చూసేయండి. కానీ చాలా టేస్టీగా ఉండదండి. దాని ప్రాసెస్ ఒక్కసారి చూసేసేయండి. సరిపడా ఉప్పు అండి, పసుపు అండి, కారం అండి, సరిపడ్డ కారము మీ టేస్ట్ని బట్టి, ఆనియన్ అండి, ఇవి పెద్ద ఆనియన్స్ 2 యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇదైతే మొత్తానికైతే మిక్స్ చేసుకున్నామండి. పొయ్యి మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద అయితే పెట్టానండి. దీంట్లో వాటర్ యాడ్ చేయట్లేదు, అది ఉడికేసరికి దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి. చూసారు కదండి దాంట్లో ఎంత వాటర్ వచ్చిందో. గంటి పెట్టి కలపొద్దండి, ఒక్కసారి ఇలా కలుపుకుందాము. తొందరగా అయిపోతుందండి, కానీ చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ధనియాలు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయ వేసి చేసుకున్న మసాలా పొడి అండి. ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తున్నా. ఇది ఊరు సైడ్ అయితే సొద్దలు ఉంటే సొద్దలు దంచి వేస్తారు, మన దగ్గర సొద్దలు లేవు కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. మెల్లగా కలుపుదామండి. మసాలా వేసాం కదండి, ఒక 2 మినిట్స్ ఆగుదాము. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి కర్రీ. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఫైనల్గా అయితే ఇలా అయిందండి.